అందరికీ నమస్కారం. ఇంకా ఈ ఎండు చేపల కర్రీ ఇలా చేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారు, పిల్లలు పెద్దలు. ఇలా మనం ఎండు చేపలను ముందు లైట్గా వేయించేసుకొని శుభ్రమైన చేపల్ని గోరువెచ్చటి వాటర్లో సాల్ట్ వేసి కడిగి ఇలా నూనెలో వేయింపుకోవాలి. నూనెలో వేయింపుకోవడం ఎందుకంటే ఇప్పటి పిల్లలు సరిగా తినరు. మామూలుగా పులుసు పోసి వండేస్తే అవి కొంచెం మెత్తగా కసుకసుకు అన్నట్టు అంటాయి. అలా ఉండడం వల్ల పిల్లలు తినలేకపోతారు. చాలామంది పిల్లలు కూడా ఎండు చేపల కర్రీ పిల్లలు తినాలంటే తప్పనిసరి ఆయిల్లో వేపుకున్నామంటే అది వేరే టేస్ట్ ఉంటుంది. కొంచెం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని చిటికెడు సాజీర, ఒక లవంగా, ఒక ఇలాచి, కొంచెం పట్ట, జీలకర్ర, ఆవాలు తాలింపుకి వేసి ఒక ఉల్లిపాయ అయితే వేసేసాము. ఇంకా దీంట్లో కారం అయితే మనము పచ్చి చేపలకు మనం ఉల్లిగడ్డ కాల్చి తయారు చేసినట్టుగా ఉల్లిపాయ కాల్చి కారము కొంచెం సాల్ట్ వేసి పట్టిన కారం ముద్ద, ఇట్లా చాలా చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ. ఇంకా అది వేసేసుకోవాలి. అల్లం పసుపు వేసి ఆ ఉల్లిపాయ బాగా ఉడికిన తర్వాత కారం కూడా కొంచెం ఉడికిన తర్వాత ఇట్లా టమాటా వేసేసుకోవాలి. టమాటా వేసినాక టమాటా బాగా మంచిగా ఉడకనిచ్చేయాలి. ఈ ఉల్లిపాయతో పాటు ఉల్లిపాయ ఎంత మంచిగా ఉడికితే అంత చిక్కదనము మంచి కర్రీ రెడీ అయిపోతుంది మనకు. మనం చేపలు ఇంకా ఆయిల్లో వేయించడం వల్ల కొంచెము కరకరలాడుతూ మంచిగా ఉంటాయి అన్నట్టు. ఇలా మనకు అలా టమాటా ఉడికిన తర్వాత కావాల్సినంత మనకు తినే వాళ్ళని బట్టి చింతపండు రసం వేసుకోవాలి. టమాటా వేసినా కానీ కొంచెం చింతపండు రసం తప్పనిసరి వేసుకోవాలి. ఎండు చేపలలో కానీ పచ్చి చేపలలో కానీ చింతపండు రసంతో పాటు మసులుతూ ఉంటే కొత్తిమీరను ఎండు చేపలు, వేయించిన ఎండు చేపలు మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకొని కొంచెం ఒకసారి ఇలా లేచి ఉడకగానే మనం ధనియా పొడి వేసేసుకోవాలి. ఈ కర్రీలో అయితే ఇంకా మంచి టేస్ట్ రావాలంటే కొంచెం నువ్వులు వేయించి చేసిన పౌడర్, ఈ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే మీరు ఆయిల్లో వేసిన చేపలు చింతపండు పులుసు పోసినా కానీ ఆయిల్లో వేయించిన చేపలు వేసి వండి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. మనం ఏ వీడియో పెట్టినా కానీ 2-3 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. తప్పకుండా చూడండి.